ముంబైలో గిరిజన కుటుంబానికి చెందిన భూమి వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించింది. డెవలప్మెంట్ కోసం అప్పగించిన 3 ఎకరాల భూమిపై ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు బాధితులను కులం పేరుతో దూషించి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారని సంఘం ఆరోపించింది. बॉम्बे मलबार हिल में मेरा 3 एकड़ का प्रॉपर्टी है सर। वो 3 एकड़ का प्रॉपर्टी जॉइंट वेंचर नाम बोल के मैं डेवलप करूंगा बोल के कांतिलाल गवानी, वो कमला बिल्डर का जो है कांतिलाल गवानी हमारा साथ अग्रीमेंट करके लिटिगेशन लगा के सता रहे। हमारा 41% शेयर होल्डिंग में और उनको पूरा का पूरा खर्चा करके उनको डेवलपमेंट करके हमको देना है। आज 22 साल हो गया। 2004 से लिटिगेशन लगा के तका के ना वो आगे बढ़ रहे ना छोड़ के जा रहे। हमको इतना ब्लैकमेल करके हमको हर तरफ से हमको कमजोर बना के हमको खत्म करना चाहते हैं सर। మా అసోసియేషన్ మెంబరు మా తెగకు చెందినవాడు గిరిజనుడు అక్కడ నివాసం ఉంటున్నారు. వారు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. వారికి 3 ఎకరాల పొలం, అక్కడ 3 ఎకరాల స్థలం ల్యాండ్ ఉంది. దానికి కాంతిలాల్ గవానీ గారికి డెవలప్మెంట్ కోసమని ఇచ్చారు. దాదాపుగా 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇచ్చి కూడా 22 ఇయర్స్ అయింది. కానీ ఇంతవరకు డెవలప్ చేయడం లేదు. అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇదేమిటి, ఇది అన్యాయమని మా గౌతమ్ నిశాంత్ గారు, మా గిరిజన తెగకు చెందిన మా సభ్యుడు, ఆయనను అడిగితే ఆయన నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినవి, నువ్వు అలాగే ఉండు, అంతకు మించి రాకు అని ఇంకా క్యాస్ట్ పేరుతో తిట్టడము, నేను చంపుతానని బెదిరించడము, మాఫియాకు చెప్పి నీ అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పడము, ఈ విధంగా ఆయన చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు.